వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై జన సైనికులు కోన తాతారావు, గడసాల అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ప్లకార్డులను మార్ఫింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ప్లకార్డులను మార్ఫింగ్ చేస్తూ విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అనే ప్లకార్డును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకున్నట్లుగా ఎక్స్ వేదికగా వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడంపై జన సైనికులు బగ్గుమన్నారు. మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని గాజువాక సీఐ పార్థసారథికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఉన్నటువంటి కేడర్ కానీ లేదంటే సోషల్ మీడియాని కానీ మొత్తం అందరికీ క్రిమినల్ ఐడియాలజీ నేర్పారు. ఆ క్రిమినల్ ఐడియాలజీ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళ ఆలోచన. దాంట్లో భాగం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలని, అది ప్రైవేటీకరణకి అనౌన్స్ చేసినప్పటి నుంచి పోరాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన నిరసనకు నిబద్ధతగా ఆ ప్లే కార్డు పట్టుకున్నారు. దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కలిసి నిన్న ఫోటోను మార్పింగ్ చేసి విశాఖ ఉక్కు అమ్మడానికే మాకు హక్కు అన్నట్లుగా విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అన్నటువంటిది ఫోటో మార్పింగ్ చేసి పెట్టారు. అంటే అతను పవన్ కళ్యాణ్ గారు ఎవరు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు, ఒక పార్టీకి అధ్యక్షులు, తనని ఫోటో మార్పింగ్ చేసి పెట్టడం అంటే తన తాలూకా పరువు ప్రతిష్టలు, తన తాలూకు గౌరవం, తన వ్యక్తిత్వాన్ని ఉంచపరచడం అన్నట్లు భావించాలి. గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. ఇప్పుడే దీనికి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ సౌత్ డివిజన్ వారు కూడా వారి పేరుని ఇచ్చాం. దీనిపైన చర్యలు ఇమీడియట్ గా చెప్పట్టి ఎవరైతే వైసీపీ సోషల్ మీడియాలో రామ్ అని పేరు మీద వచ్చింది, రామ్ వైసీపీ